ఈ మధ్య మార్కెట్లో బాగా సేల్ అవుతున్నటువంటి కార్ కేవలం 7.90 lakhs కే ఇన్ని ఫీచర్సా? అసలు ఎందుకు ఈ కార్ కి ఇంత క్రేజ్? ఈ వీడియో చివరి వరకు చూసాక మీరు కూడా నిజమా అని అయితే షాక్ అవుతారు. మరి ఇంతకీ ఏ కార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అది తెలుసుకోవాలంటే ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ప్రారంభంలోనే మనకి కార్ మార్కెట్లో పెద్ద సంచలనం అయితే మొదలైంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా లాంటి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఒక చిన్న ఎస్యూవీ మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. కేవలం గత జనవరిలో మాత్రమే 12,413 మంది ఈ కార్ అయితే అడ్వాన్స్ బుకింగ్ చేశారు. మరి ఇంతకీ ఈ కార్ ఏంటి? ఇదే మన మధ్యతరగతి వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి హ్యుండై వెన్యూ. కానీ ఇంత చిన్న ఎస్యూవీలో అసలు స్పెషాలిటీ ఏముంది, దీని ప్రైస్ ఎంత, మరియు ఎటువంటి కలర్స్ లో ఈ కార్ అయితే వస్తుంది, అండ్ దీని యొక్క మైలేజ్ మరియు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో ప్రతిదీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కానీ అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ముందుగా హ్యుండై వెన్యూ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. హ్యుండై బ్రాండ్ వాళ్ళు జనవరి 2026 లో మాత్రమే 59,107 కార్లను అయితే అమ్మారు. కానీ ఈ నెంబర్ వచ్చేసి మీకు హ్యుండై బ్రాండ్ నుంచి సేల్ అయినటువంటి కార్స్ గురించి. కానీ ఈ 59,107 లోనే మీకు దాదాపు 12,413 యూనిట్స్ అయితే హ్యుండై వెన్యూనే అమ్మబడ్డాయి. అంటే యావరేజ్ గా చూసుకున్న ప్రతి 5 కార్లలో హ్యుండై వెన్యూ ఒకటనమాట. బట్ ఎందుకు ఇది ఇంత స్పెషల్ అయింది? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని యొక్క లుక్ ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. ఇప్పుడు ఈ హ్యుండై వెన్యూ యొక్క లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఆల్రెడీ హ్యుండైలో ఎస్యూవీ మోడల్ లో చూసుకుంటున్నట్లయితే హ్యుండై క్రెటా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్స్ గా మనకి లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ సేల్ అయింది. అందుకే హ్యుండై వాళ్ళు ఆ లెగసీని అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. చాలా మందికి హ్యుండై వెన్యూ చూడగానే బేసిక్ గా ఇది ఒక బేబీ క్రెటా లాగా అనిపిస్తుంది. దీని డిజైన్ ఎంత స్టైలిష్ గా ఉందంటే దీని యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి డార్క్ క్రోమ్ కార్ యొక్క గ్రిల్ అయితే దీనికి ఒక ప్రీమియం లుక్ ని ఇచ్చింది. దీనికి ఉన్నటువంటి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే మీరు హైవేలో వెళ్తున్నప్పుడు ఇన్ కేస్ మీకు గనక ఈ కార్ ఆపోజిట్ లో వస్తున్నట్టయితే నైట్ టైం కూడా మీకు ఈ కార్ వచ్చి ఒక స్టైలిష్ ప్రెజెన్స్ ని ఇస్తుంది. అండ్ దీని యొక్క పడ్డిల్ ల్యాంప్స్ ఇవి చాలా చిన్న ల్యాంప్సే కావచ్చు, బట్ మీరు కార్ ఎక్కుతున్నప్పుడు ఇవి ఒక ప్రీమియం లుక్ ని ఇస్తాయి. అండ్ ఈ కార్ లో బేసిక్ గా మనకి 2 కలర్స్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. ఒకటి వచ్చేసి సఫైర్ బ్లూ, ఇంకొకటి వచ్చేసి డ్యూయల్ టోన్ బ్లాక్. బేసిక్ గా ఈ 2 కలర్ ఉన్నటువంటి కార్స్ అయితే ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించాయి. ఇక మరియు ఇంటీరియర్ మరియు కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ కార్ లో ఒక్కసారి కూర్చోగానే చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ కార్ లో స్పెషల్ గా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే చాలా మందికి స్పెషల్ అట్రాక్షన్ అయింది. అండ్ దీంతో పాటు ఇంటీరియర్ లో పవర్ డ్రైవ్ సీట్ కూడా ఉంది. ఒక్క బటన్ తో అయితే మీరు సీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు కూల్డ్ గ్లో బాక్స్ కూడా ఉంది. సో మీరు డ్రింక్స్ క్యారీ చేస్తున్నప్పటికీ అవి చల్లగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు లోపల కార్ లో ఉన్నటువంటి ఎయిర్ కూడా మీకు క్లీన్ గా ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ మరియు సేఫ్టీ విషయానికి వద్దాం. వెన్యూ ఇంత ఫేమస్ అవడానికి గల కారణం దీని యొక్క టెక్నాలజీ మరియు సేఫ్టీ. దీంట్లో ముందుగా అడాస్ లెవెల్ 2 టెక్నాలజీ అయితే ఉంది. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేన్ మారుతున్నప్పటికీ మీకు ఒక అలర్ట్ మెసేజ్ అయితే వస్తుంది. అండ్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ముందర ఉన్నటువంటి వెహికల్ సడన్ గా బ్రేక్ వేసినప్పటికీ ఇదైతే మీకు ముందుగానే రెస్పాండ్ అవుతుంది. సో దీనివల్ల మీకు హైవేలో లాంగ్ డ్రైవ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వేరియంట్ లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఇలా చూసుకుంటున్నట్లయితే సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ టెక్నాలజీ విషయం వచ్చేసరికి మీకు 8-inch టచ్ స్క్రీన్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ యొక్క ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. హ్యుండై ముందుగా మీకు 3 ఇంజన్ చాయిసెస్ అయితే తీసుకొచ్చింది. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో రోజువారీ ఫ్యామిలీ యూస్ కి మరియు పర్ఫెక్ట్ గా స్మూత్ డ్రైవింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అయితే మీరు ఈ ఇంజన్ ని ఒకసారి కన్సిడర్ చేయవచ్చు. అండ్ దీంట్లోనే మీకు ఇంకొక ఇంజన్ చాయిస్ వచ్చేసి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. మీరు కనుక కొంచెం పవర్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ అలానే హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆ రైడ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఈ ఇంజన్ ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ లాస్ట్ ఇంజన్ చాయిస్ వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా చేస్తున్నట్లయితే మీరు ఈ ఇంజన్ ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఈ డీజిల్ ఇంజన్ ఉన్నటువంటి వేరియంట్ లో కూడా వీళ్ళు ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. సో మీకు ట్రాఫిక్ లో కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాకే మీకు చెప్పాను సఫైర్ బ్లూ అలానే డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్ అయితే మీకు దీంట్లో బాగా ఫేమస్ అయ్యాయి అనేసి. బట్ బేసిక్ గా మీకు 4 కలర్స్ అయితే ఈ కార్ వస్తుంది. అండ్ దీంట్లో 4 స్టైలిష్ కలర్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మీకు మిస్టిక్ సఫైర్ అయితే వస్తుంది. ఇది బేసిక్ గా ఒక రాయల్ లుక్ అయితే కలిగి ఉంటుంది. అండ్ అలానే దీంతో పాటు హేజల్ బ్లూ మరియు డ్రాగన్ రెడ్ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్స్ తో అయితే మనకు ఈ కార్ అయితే వస్తుంది.
ఇప్పుడు హండై వెన్యూలో ఉన్నటువంటి వేరియంట్స్ అలానే వాటి యొక్క ప్రైసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా మనకి హండై వెన్యూ ఈ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది 7.90 lakhs కే వస్తుంది. బడ్జెట్ లో ఎవరైతే ఎస్యూవీ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ బేస్ వేరియంట్ ని ఒక్కసారి చూడవచ్చు. అండ్ ఇదే హండై వెన్యూలో ఎస్ వేరియంట్ చూసుకుంటున్నట్లయితే మీకు 9.10 నుండి 10.2 lakhs అయితే వచ్చేస్తుంది. ఎవరైతే వాల్యూ ఫర్ మనీ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళైతే ఈ వేరియంట్ ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఓవరాల్ గా ఎస్యూవీతో పాటు మాకు కొన్ని ఇంటీరియర్స్ కూడా కావాలి అంటే ఎస్పెషల్ గా మాకు సన్ రూఫ్ మరియు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్న వాళ్ళు హండై వెన్యూ ఎస్ఎక్స్ అయితే కన్సిడర్ చేయండి. ఇదైతే మీకు 11.20 lakhs లో వస్తుంది. లేదు 12.5 lakhs కంటే ఎక్కువే ఇన్వెస్ట్ చేస్తాం, మాకు మంచి ఎస్యూవీ ప్లస్ అడాస్ మరియు హైటెక్ ఫీచర్స్ కావాలి అనుకుంటున్నట్లయితే మీకు హండై వెన్యూ ఎస్ఎక్స్ఓ అయితే వస్తుంది. ఓవరాల్ గా మీరు స్పోర్టీ డ్రైవింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మా బడ్జెట్ ఆల్మోస్ట్ 12.8 నుంచి 13 lakhs వరకు ఉంది అనుకుంటే మీరు హండై వెన్యూ ఎన్ లైన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవైతే బేసిక్ గా మనకి వెన్యూలో వస్తున్నటువంటి వేరియంట్స్ అండ్ వాటి యొక్క ప్రైసెస్. ఫైనల్ గా చెప్పాలంటే మీకు ఒక ఫ్యామిలీ కార్ కావాలన్నా, సిటీలో కంఫర్ట్గా ఉండాలి అండ్ అలానే హైవే ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి అండ్ అన్నిటికంటే మించి బడ్జెట్ 8 to 11 lakhs లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీరు ఈ ఎస్యూవీని అయితే ఒక్కసారి చూడండి. అండ్ మనకి ఆల్రెడీ డేటా కూడా చెప్తుంది, కేవలం జనవరిలో మాత్రమే మనకి 12,413 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. అండ్ ఓవరాల్ గా చూసుకున్న 2026 లో హండై వెన్యూ మాత్రం ఒక సూపర్ బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ కార్ అని చెప్పవచ్చు. ప్రాక్టికల్ గా చూసినా అలానే ఫీచర్స్ పరంగా చూసినా మార్కెట్లో అయితే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరి మీకు ఈ కార్ గురించి ఏమనిపించింది అండ్ మీకు ఎటువంటి ఫీచర్స్ నచ్చాయి మీరైతే వీటిని కమెంట్లలో తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో ఆర్ కార్ కొనాలని ప్లాన్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా ఢిల్లీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.